ఎవరి మాట నిజమో ఎవరికి తెలియకుండా అయిపోయింది. రాష్ట్రం అసలు సర్వనాశనం అయిపోయిందని కాగ్ రాసిందని నేనేమో ఈనాడు జ్యోతి రాస్తే అబ్బెబ్బే అభివృద్ధి చెందిందని రాసిందని చెప్పి సాక్షి రాస్తుంది. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరో ఉండి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్టని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు రుణాల రూపంలో ఇచ్చే నిధులు 2017-18తో పోలిస్తే 21-22 ఆర్థిక సంవత్సరానికి గణనీయంగా పెరిగినట్టు కాగ్ వెల్లడించింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్థానిక సంస్థల నిధుల వినియోగం మీద కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2017-18లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలు 151 కోట్లు విడుదల చేస్తే 21-22లో 281 కోట్లు ఇచ్చినట్టు కాగ్ చెప్పింది. రాష్ట్రం పంచాయతీరాజ్ సంస్థల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు మొత్తం 17-18లో 1922 కోట్లు అందితే 21-22లో 3666 కోట్లు అందినట్టు పేర్కొంది. ఇందులో అసలు నిజం ఒప్పుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాసిన సాక్షులు అంటే 1922 కోట్లు వస్తే 151 కోట్లు ఇచ్చారనమాట పంచాయతీకి. 21-22లో 3668 కోట్లు వస్తే 281 కోట్లు ఇచ్చారనమాట. ఇది కాగ్ చెప్తున్నట్టు. ఇందులో కాగ్ ఎక్కువ ఇచ్చారని చెప్పిందని రాశారు, కానీ అసలు ఇచ్చిన డబ్బులు ఎంతో కూడా రాసుకొచ్చి అసలు నిజాలు చెప్పారు. తద్వారా అందుకే కదా అసలు స్థానిక సంస్థలకు లేకపోబట్టిన కదా వాళ్ళందరూ ఎదురు తిరిగింది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచి మరీ ఎదురు తిరిగారు. ఇది వార్త సాక్షిలో రాసినంత మాత్రం నమ్మేస్తారా? వాళ్ళకి తెలియదా డబ్బులు అందినాయి అందలేదా అన్నది?